జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండటం వల్ల సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 20, 2026, సోమవారం. తిథి సప్తమి, తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం హస్త, రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి చిత్త. యోగము శివము, సాయంత్రం 6 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి సిద్ధము. కరణం గరజి, మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి వనిజ, తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 11 గంటల 13 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 2 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి 1 గంట 32 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. వర్జము రాత్రి 3 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 2 గంటల 35 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు. జూలై 20, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి. తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు హస్త, చిత్త. మంచి నక్షత్రాలే, కానీ గురుమూఢమి కొనసాగుతుండటం వల్ల వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, గృహారంభం వంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. యయాతి కొడుకు పేరు నాబాగుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. నాబాగుని కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. 1969వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రునిపై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కారు. ఇందుకు గాను ఈ రోజును అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ చెస్ దినోత్సవం. 1878వ సంవత్సరంలో హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ని ప్రవేశపెట్టారు.
రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయటంలో పితామహుడిగా ప్రసిద్ధి చెందిన గూగ్లీ ఎల్మో మార్కోని గారి వర్ధంతి. కరాటే యోధులు, నటులు బ్రూస్లీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 20 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. సింహరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులారాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కుంభరాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.